సోషల్ మీడియాలో వీడియోలు చూస్తూ కాలక్షేపం చేయడం చాలా మందికి అలవాటు. కానీ ఆ వీడియోల్లో కనిపించిన అవకాశాన్ని గుర్తించి దాన్ని ఆదాయ మార్గంగా మార్చుకున్నాడు ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన షరీఫుద్దీన్. చికెన్ షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న ఆయన ఇప్పుడు నాటుకోళ్ల పెంపకంతో అదనపు ఆదాయం సంపాదిస్తున్నాడు. ఇవి సాధారణ కోళ్లు కావు. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న నాటుకోళ్లు. ములుగు జిల్లా వెంకటాపురం మండల ప్రాంతానికి చెందిన షరీఫుద్దీన్ సోషల్ మీడియాలో నాటుకోళ్ల పెంపకానికి సంబంధించిన వీడియోలు చూసి ప్రేరణ పొందారు. ఆ వీడియోల్లో చూపిన విధానాలను అధ్యయనం చేసిన ఆయన కోడిపిల్లలు ఎక్కడ దొరుకుతాయో ఆరా తీశారు. అనంతరం ఒక్కరోజు వయసున్న 500 నాటుకోడి పిల్లలను కొనుగోలు చేసి తన ఇంటి వద్ద ప్రత్యేకంగా షెడ్ ఏర్పాటు చేసి పెంచడం ప్రారంభించారు. వెలివేటెడ్ పద్ధతిలో పెంచుతున్న ఈ కోళ్లు ప్రస్తుతం కిలో నుంచి కిలోన్నర వరకు బరువు పెరిగాయి. మార్కెట్లో నాటుకోళ్లకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం కిలోకు 450 నుంచి 500 రూపాయల వరకు ధర పలుకుతూ ఉండడంతో కోళ్ల పెంపకం మంచి లాభాలను అందిస్తోందని ఆయన అంటున్నారు. మరోవైపు ఈ ప్రాంతంలో త్వరలో దేవతల జాతరలు ప్రారంభం కానుండడంతో నాటుకోళ్లకు మరింత డిమాండ్ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు షెడ్ను మరింత విస్తరించి అధిక సంఖ్యలో నాటుకోళ్లను పెంచేందుకు షరీఫుద్దీన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నాటుకోడి పిల్లలు తీసుకొచ్చా, అవి ఒక్కరోజు పిల్లలు. నాకు వచ్చేసి 33 రూపాయలు పడింది ఒక పిల్ల. ఇవి ఇప్పుడు కేజీన్నర వరకు అయ్యాయి అన్ని. దాని తర్వాత ఇక్కడ ఉన్న రేటుని బట్టి నాకు 450 నుంచి 500 వరకు కేజీకి అమ్ముతున్నాను. వ్యాపారం అనేది మంచిగా ఉంది. నాకు చికెన్ షాప్ ఉండడం వల్ల ఇవి తీసుకొచ్చి పెంచే ఉద్దేశంతో తీసుకొచ్చి పెంచా. ఇది కూడా నేను ఎట్లా పెంచుకుందాం అనుకున్నానంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి రీల్స్లో మంచిగా అనిపించి పెడితే బాగుంటుంది, ఇక్కడ లేవు కదా, ఈ దగ్గరలో ఎక్కడ లేదు కదా అని చెప్పి తీసుకొచ్చి పెట్టి పెంచుతున్నాను. కొద్దిగా లాభదాయకంగానే ఉంది, నాకు మంచిగా ఉంది, నా బిజినెస్కు తోడుగా ఉంది. దీనివల్ల నాకు కొద్దిగా ఆదాయం కూడా పెరిగింది. 500 కోడి పిల్లలు తీసుకొచ్చా. మధ్యలో కొద్దిగా రోగాలు అట్లాంటివి ఏం రాలేదు, కానీ కొన్ని పిల్లలు చనిపోయాయి, తక్కువ 30 అలా చనిపోయాయి. మిగిలిన చాలా వరకు అమ్మాను. బాయిలర్ చికెన్ కంటే నాటుకోడి చికెన్ తినడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కోడి నేను తమిళనాడు నుంచి తెప్పించాను. అక్కడి నుంచి ఒక కోడి వచ్చేసి 4 నుంచి 5 నెలల్లోకి కేజీన్నరకు అందుతుంది నాకు. ఇప్పుడు ఈ సీజన్ కాబట్టి, ఏజెన్సీ ప్రాంతం కాబట్టి, రేపు పొలాలు స్టార్ట్ అయితే ఈ దేవర్లకు వీటికి పెడతారు కాబట్టి నాకు ఇంకా రేట్ ఎక్కువ వచ్చే ఉంది. ఇంకా మళ్ళీ పిల్లలు తీసుకొచ్చే ఆలోచన ఉంది, ఇంకా తీసుకొస్తాను. షెడ్ని కొద్దిగా చిన్నగానే ఉంది, ఇంకా నేను దీనికి నాకు లాభదాయకమే ఉంది. దానికోసం నేను ఇంకా షెడ్ని పెద్దగా చేసుకునే ఆలోచన ఉంది. ఇంకా పెద్దగా చేసుకొని ఇంకా పిల్లలు ఎక్కువ తీసుకొద్దామని ఆలోచన ఉంది. సోషల్ మీడియాలో చూసిన ఒక ఆలోచనను ఆచరణలో పెట్టి ఆదాయ వనరుగా మార్చుకున్న షరీఫుద్దీన్ గ్రామీణ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సరైన ప్రణాళిక, పట్టుదల ఉంటే వ్యవసాయ అనుబంధ రంగాల్లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయని ఆయన నిరూపిస్తున్నారు.